వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు మన వ్లాగ్లో ఫుడ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది బెస్ట్ అనమాట. అంటే ఈజీగా ఇంట్లోనే మనకున్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే ఎగ్ అంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట. ఇది మా హస్బెండ్కి మామూలుగా వెల్లుల్లి కారం అంటేనే చాలా ఇష్టము. సో కొంచెం మన ఎగ్స్ వేసి పిల్లలకి కూడా పెడితే మంచిది. వెల్లుల్లి అనేది రోజుకి మనం కనీసం ఒక 2-3 అయినా తినాలంట. సో అందుకని వెల్లుల్లి కారం చేద్దాము, రెసిపీ మీతో షేర్ చేసుకుందాము. ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టుకున్నాను. సో ఆ ఎగ్స్ ఉడికే లోపల మనమైతే మిక్సీ జార్ తీసుకోవాలి. సో మిక్సీ జార్లో మనం తగినంత కారం, అంటే మనం ఎంత కారం తింటామో అంత దాని తగ్గట్టు కారం అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్ తీసుకున్నాము. సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే వెల్లుల్లి, నేను ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ మొత్తం అయితే వేసేసాను. మ్యాక్సిమం 15 to 20 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 1.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే అరుగుదలకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు వీటిని మనం బాగా మిక్సీకి పట్టాలి. సో మనం తగ్గట్టు, అంటే కచ్చాపచ్చిగా కొంచెం ఆ టేస్ట్ ఫ్లేవర్ రావాలి అని అనుకుంటే మనం కచ్చాపచ్చిగా ఇలాగ నేను చూపించినట్టుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ లోపల మన ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సో స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఎగ్స్ అయితే అలా పెట్టాను, కొంచెం చల్లారుతుంది అని చెప్పి. సో ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అంటే మొత్తం టోటల్గా 3 ఆనియన్స్ తీసుకొని నేను సన్నగా, అంటే చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను. అప్పుడు కొంచెం మనకి తినేటప్పుడు ఆనియన్ అనేది తగలద్ది. సో ఇక్కడైతే నేను ఇలాగ బాండీ లాంటిది అయితే పెట్టాను, అంటే నాకు కొంచెం ఫ్రీగా మనకి మిక్స్ చేసుకోవడానికి ఉండాలని చెప్పేసి నేను పెద్దదే పెట్టాను. సో ఇక్కడ బాండీ పెట్టినాక మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ అయితే వద్దు. సో ఇలాగ 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను చూపించినట్లుగా ఎగ్స్ అయితే మనకి ఎలా అంటే పొడుగ్గానో ఎట్లయినా మనకి వీలు పట్టుకొని మనం అలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేయాలి. సో ఇక్కడ నేను మధ్యలోకి ఒక 3 డాట్స్గా వేసి ఆయిల్లోకి వేస్తున్నాను. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ అయితే వద్దు. సో ఇప్పుడైతే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. సో ఫస్ట్ చిటికెడు పసుపు మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు పసుపు. అలాగే 1 స్పూన్ కారం, ఎందుకంటే మనం ఇందాక పొడి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పొడి, సో దాంట్లో కూడా కారం వేసాము. సో దాంట్లో కూడా ఉప్పు వేసాము. సో ఇప్పుడు చూసుకొని లైట్గా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఈ 3 మనం మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం ఎగ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సో అంత కలర్ చేంజ్ అయ్యే లోపల దాకా మనం వేయించుకుంటే సరిపోయిద్ది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. సో ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ అనేది మనం పక్కన పెట్టేసుకున్నాం, సర్వ్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే అస్సలు వేయొద్దు, ఆయిల్లోనే ఉంచండి. సో ఫస్ట్ వచ్చేసి ఆవాలు వేస్తున్నాను. ఆవాల తర్వాత జీలకర్ర, సో మనం మిక్సీలో కూడా పెట్టాము. సో లైట్గా, ఎక్కువ వద్దు, లైట్గా కొంచెమే వేయండి జీలకర్ర. సో ఇప్పుడు మినప్పప్పు, ఇంకా పచ్చనిపప్పు, సో అది ఆప్షనల్ మాత్రమే ఆ 2. సో మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి మనకి. సో
నేనైతే సాల్ట్ ఏమి వేయట్లేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం మూత పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోయిద్ది. సో ఆనియన్స్ వేసిన తర్వాత నేను వచ్చేసి కరివేపాకు వేసాను. మనకి ఏ కర్రీస్లో అయినా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మాత్రం కరివేపాకు. సో నేనైతే మ్యాక్సిమం అన్ని వాటిలో కరివేపాకు అయితే యూజ్ చేస్తాను. సో మా ఇంట్లో అందరు తింటారు. సో ఇక్కడైతే చూడండి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజింగ్ అయితే అయ్యింది. సో మీరు చూస్తున్నట్లయితే సో ఇప్పుడు నేను ఏంటంటే హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అంటే మనం మిరియాల పొడి ఘాటు కొంచెం ఉంటుందని చెప్పి నేను హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీరు క్వాంటిటీ అన్నీ చూసుకోండి. నేను ఇంకైతే అల్లం పేస్ట్ మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, సో ఆ వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో నాకైతే వెల్లుల్లి కారం అయితే 2 స్పూన్స్ వచ్చింది. సో మనకి సరిపోయిద్ది, ఎక్కువ కారం కాకుండా మ్యాక్సిమం 2 సరిపోయిద్ది అని చెప్పేసి అయితే నేను ఎక్కువ వేయలేదు వెల్లుల్లి కారము. సో ఇప్పుడైతే మనం ఉండలు లేకుండా అంత మంచి గ్రేవీ లాగా వచ్చేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ అనేది ఉండలు అయితే కట్టకూడదండి. సో మనం తినేటప్పుడు ఉండలుగా ఉంటుంది, అంటే పచ్చివాసన కదా ఉంటుంది. మనకి ఉండలు లేకుండా ఉంటే కొంచెం పచ్చివాసన వెళ్ళకుండా వెళ్ళిద్ది కాబట్టి ఇలాగ మనం ఉండలు లేకుండా తీసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామనుకోండి. చూస్తున్నారా ఇక్కడ మన ఉడికింది ఎట్లా అర్థమైద్ది అంటే ఇక్కడ ఆయిల్ చూడండి. సో మనం వెల్లుల్లి కారానికి పైన ఆయిల్ అనేది బయటకు వచ్చింది. సో మనకి రెసిపీస్లో బయటకు వచ్చింది అంటే మ్యాక్సిమం కొంచెం ఉడికిపోయినట్టే కర్రీ అనేది. సో పచ్చివాసన పోయిద్ది. సో ఇప్పుడు నేను ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అవైతే యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 1 టైం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం రెసిపీ అయితే ఇంకా అయిపోయినట్లే మనకి. సో లాస్ట్లో మనకి కొంచెం బటర్, నేను ఆప్షనల్ బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి. సో అదొక మంచి ఫ్లేవర్. నాకైతే బటర్ అయితే నేను ఒక చిన్న హాఫ్ స్పూను బటర్ అయితే యాడ్ చేశాను. సో మనకి రెసిపీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో లాస్ట్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో మన సింపుల్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీర వేసుకున్నాక ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని ఫుడ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ముందు బ్లాగ్స్లో. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి.